హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర సైడ్ అయితే మాత్రం మన ఇంటికి అల్లుడు వచ్చినా బంధువులు వచ్చినా గుర్తొచ్చే రెసిపీ గారెలు. ఈ గారెలు వేడి వేడిగా లోన సాఫ్ట్గా బయట క్రిస్పీగా తింటుంటే అద్భుతంగా ఉంటాయండి. ఇలా గారెలు చేసి పెట్టామంటే అల్లుడేటండి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి. ఈ గారెలు చేసేటప్పుడు గ్రైండర్లోనే రుబ్బుకుంటారు, కానీ అందరి దగ్గర గ్రైండర్ అనేది అవైలబుల్గా ఉండదు కదా. మిక్సీలో వేసుకొని చక్కగా మంచి సేపుగా వచ్చేటట్లు గారెలను ఎలా వేసేసుకోవాలి, ఈ రుబ్బులో ఎటువంటి పిండి కానీ నూక కానీ వేయకుండా మంచిగా గారెలు ఎలా షేప్ చేసుకోవాలనేది వీడియోని డీటెయిల్గా షేర్ చేసుకున్నాను. ఈ వీడియోని అయితే ఈ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం చక్కగా గారెల కోసం పప్పును నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తక్కువ పప్పునే వాడేసుకోండి, వాడుకుంటేనే మంచి రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువగా మినపగుళ్ళు వాడుతూ ఉంటారు, మినపగుళ్ళ కంటే తొక్క మినపప్పు అయితే మంచి రుచిగా గొప్ప రుచిగా వస్తుంది, ట్రై చేయండి. మినపగుళ్ళు అయితే టైం సేవ్ అవుతుంది అంతేని, కొద్దిగా రుచి కూడా డిఫరెన్సియేషన్ వస్తుంది, ట్రై చేయండి ఒకసారి. ఈ మినపప్పుని నేనైతే ఒక 4 hours నానబెట్టేసాను. 4 hours తర్వాత అయితే చూసారా వీడియోలో చూపించిన విధంగా మీరు వాటర్ని ఎలా డిప్ చేసి కడుగుతుంటారు, నేనైతే చక్కగా బాగా పిసికేసి మీద ఉన్న తొక్కని ఇలా చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ప్రతిదీ కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన లైఫ్ స్టైల్ కొద్దిగా సింప్లిఫైగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే చేతితో ఇలా అనేస్తే తొక్కంతా నా చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. ఒక సగం క్వాంటిటీలో అయ్యేంత వరకు చక్కగా ఇలా తొక్కను తీసేసుకున్నామంటే మనకు కూడా పని తగ్గుతుంది, సేవ్ అవుతుంది అనమాట. చేయి నొప్పులు పట్టకుండా బాగా మంచిగా తీసేసుకోవచ్చు. నేనైతే తొక్కను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలానే తీస్తాను, తర్వాత అలాగలా కడుగుతుంది మంచిగా చక్కగా నీరు వేసుకుంటూ నార్మల్గా కడిగేస్తూ ఉంటానండి. ఒకసారి ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది, పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. నేనైతే పప్పుని చక్కగా వాటర్ని వేసుకొని తెల్లగా మెరిసేటట్లు బాగా కడిగేసుకున్నానండి. అందులో మినపప్పు తొక్క ఉంటుంది కదా, ఏ తొక్క లేకుండా ఎంత శుభ్రంగా కడుక్కుంటే గారెలు అనేవి అంత తెల్లగా వస్తాయి అన్నమాట. తొక్క ఉండిపోయింది అనుకో మామూలుగా నల్లగా వచ్చేస్తూ ఉంటాయి గారెలు. కాబట్టి చూసారా వీడియోలో చూపించిన విధంగా ఎంత చక్కగా కడిగేసుకున్నాను, ఎక్కడో అక్కడక్కడ తొక్క ఉండిపోయింది అంతేని. ఇప్పుడైతే కడుక్కుని మినపప్పుని ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పెద్ద మిక్సీ జార్లో ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇందులో నీరు చుక్క వాడకుండా నేను వేస్తున్నప్పుడు నా చేతితో నీరు వస్తున్నాయి కదా, ఆ నీరుతోనే చక్కగా నలిపేసేసుకున్నానండి. ఇప్పుడైతే చక్కగా దాన్ని మంచిగా స్మూత్గా మిక్సీ పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయకూడదు. చూసారు ఎంత స్మూత్గా. మళ్ళీ గ్రైండర్లో వేస్తే బాగా అంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, మిక్సీలో అయితే సేమ్ క్వాంటిటీ వస్తుందండి. ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకున్న రుబ్బుని మంచి ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఎందులో గారెలు చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటామో ఆ తపాల్లోకి మంచిగా బ్యాటర్ని వేసేసుకోండి. ఈ రుబ్బుని అనేది మీకు మిక్సీ వేస్తున్నప్పుడు నలగట్లేదు అంటే తర్వాత వేసుకున్న సాల్ట్ ఈ గ్రైండ్ చేసుకున్నప్పుడే సాల్ట్ వేసేసుకోండి. నేను చేత్తో వేస్తున్నప్పుడు నా చేత్తో కొద్దిగా వాటర్ వచ్చింది కాబట్టి ఆ వాటర్తోనే చక్కగా మిక్సీలో వేస్తుంటే గ్రైండ్ అయిపోయిందండి. కాసేపు ఇలా నలిపితే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. దగ్గరగా వాటర్ లేకుండా చేసుకుంటే అంత మనం ఎటువంటి పిండిలు కానీ నూక కానీ వేయాల్సిన లేదు. చక్కగా ఇలాగ వేసుకున్న తర్వాత ఒక 1 teaspoon వరకు సాల్ట్ వేస్తున్నాను. మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చక్కగా నలిగిపోతుంది. నేను తర్వాత అయితే వేసేసుకున్నాను ఒక 1 teaspoon వరకు. వేసుకున్న తర్వాత ఎంత బాగా బీట్ చేసుకుంటే గారె అనేది అంత ఫ్లఫీనెస్ వస్తుందండి. మెయిన్ మన గారె అనేది ఎంత బీట్ చేసుకున్న బట్టే గారె ఫ్లఫీనెస్ అంత పెరుగుతుంది అనమాట. చక్కగా ఒక 10 minutes వరకు బాగా బీట్ చేసుకొని చక్కగా అంచులకి ఏమీ రుబ్బేమి లేకుండా నీట్గా మంచిగా క్లీన్ చేసేసుకొని దీన్ని అయితే ఒక 1/2 hour మనం చేసుకునే 1/2 hour చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో చక్కగా గట్టి పడిపోతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత పలచన వచ్చేస్తుంది. తర్వాత ఒక 1/2 hour గట్టిపడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో ఎంత చక్కగా అయిపోతుంది. నీట్గా మనం చేసుకునేటప్పుడు మంచిగా వస్తాయి అన్నమాట. సేపు అందులో ఎటువంటి పిండిలు కూడా వాడాల్సిన లేదు. నేను 1/2 hour తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసాను, మంచిగా గట్టిగా వచ్చేసిందండి. తర్వాత దానిలో చిన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఎక్కువ ఆనియన్స్ వేసుకోండి, గారెలు గొప్ప రుచిగా ఉంటాయండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత చిన్నగా తరుక్కోవడానికి ట్రై చేయండి.
చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పెద్దవి అయితే పంటి కింద తగిలేస్తుంటాయి పచ్చిమిరపకాయలు, కారంగా అనిపిస్తాయి. చిన్నవనుకో అంతగా తగిలినా కారం అనిపించవు. చిన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు. ఎంత చిన్నగా తరుక్కోవడానికి ట్రై చేయండి, మంచిగా టేస్టీగా అనిపిస్తాయి. ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని తర్వాత దీన్ని వీలైతే మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేకపోతే వెంటనే ఇంక ఫ్రిడ్జ్ నుండే తీసాం కాబట్టి చక్కగా మళ్ళీ బీట్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా గట్టి పడిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. వెంటనే వేసుకుంటే నూనెలో వేసిన వెంటనే ఈ చల్లంది కదా గారెలు, ఇంకా నూనెలో వేయగానే ఇంకా క్రిస్పీగా వస్తాయి అన్నమాట గారెలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పొయ్యి మీద అయితే నూనెకి పెట్టేశాను. అది మీడియం ఫ్లేమ్లో ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకొని, హై ఫ్లేమ్లో వేస్తే గారె వేయగానే గారె పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోన వేగదనమాట. అందుకోసమే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో అలాగని పెట్టకూడదు, ఆయిల్ పీల్చేస్తాయి గారెలు, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఇలాగా మామూలు చేయితో వేసుకుంటే షేప్ రావట్లేదు అనిపిస్తే టీ స్టెయినర్ ఉంటుంది కదా, ఆ స్టెయినర్పై కొద్దిగా వాటర్ని అప్లై చేసి గారెలు మొత్తం తీసుకొని ఆ టీ స్టెయినర్పై పెట్టుకొని కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని మనం గారె షేప్లో కొద్ది హోల్ ఉంటుంది కదా, కన్నాన్ని కొద్దిగా పెద్దది తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి గారెలు. మనం ఇందులో ఎటువంటి బియ్యం పిండి కానీ నూక కానీ వాడలేదు నేనైతే. మీకు పలుచన వస్తుంది, పలుచగా అయిపోయింది గారెలు రావట్లేదంటే కొద్దిగా బియ్యం పిండిని వేసుకోండి, ఇంకా క్రిస్పీగా వస్తాయి. లేకపోతే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మా రవ్వనైనా వేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయండి. నేనైతే ఇప్పుడు కూడా మిక్సీలోనే చేసుకుంటాను గారెలు, ఎందుకంటే గ్రైండర్ నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీలో చేసుకుంటాను. మీ దగ్గర గ్రైండర్ అవైలబుల్గా ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి గారెలు అనేది, ఇంకా పెద్దగా వస్తాయి, పొంగుతాయండి. మంచిగా గారెలు వేసుకొని మీకు కడాయి తగ్గట్టు గారెలు అన్నీ వేసుకొని మంచి కలర్ వేగాలండి. మనం ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు మంచిగా వేగిన తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి తీసుకోండి. ఇది ఎక్కువగా చిల్లులు గరిటతో తీస్తారు, కానీ ఒక ఇనుము పుల్లతో కానీ నార్మల్గా మన దగ్గర ఏదైనా చిన్న చాక్ కానీ పొడుగ్గా ఉండి షార్ప్గా ఉన్న దాంతో తీసుకుంటే మనకి గారెకి అనేది ఆయిల్ ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు చిల్లులు గరిటతో తీస్తే ఆ గరిటతోనే ఆయిల్ వచ్చేస్తుంది ఎక్కువ, కాబట్టి ఇలా తీసుకుంటే మంచిగా వచ్చేస్తాయండి. వేగినవన్నీ చక్కగా బయట ఉన్న పక్కన ఒక తపాలు పెట్టేసుకొని ఆ తపాల్లో వేసుకోవాలి. కిందనేం టిష్యూ పేపర్ వేయకూడదు, టిష్యూ పేపర్ వేస్తే ఆ వేడికి చల్లదనమై మెత్తబడిపోతుంది అనమాట. అందుకోసమే నార్మల్ తపాలలో వేసేసేయండి. వేడిగా తింటుంటే అబ్బబ్బా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవైతే మా సైడ్ అల్లుడు వస్తే మాత్రం మా ఇంటికి కానీ మా హస్బెండ్ కానీ మా ఇంటికి వెళ్తే మా అమ్మ ఫస్ట్ గారెలు వేసి దాన్ని సైడ్ డిష్గా నాటుకోడి కూర వండేస్తుంది. నాటుకోడి కూర పల్లెటూరులో కంపల్సరీ నాటుకోళ్ళు ఉంటాయి కదా, ఒకటి వేసేసి చక్కగా వండేస్తుందండి. ఈ టీ స్టెయినర్ కూడా ప్లానింగ్ కూడా మా అమ్మదేనమాట. మా అమ్మ అప్పుడు నేను చేస్తుంటే చేయి కాల్చుకుంటున్నాను అనేసి ఈ టీ స్టెయినర్ పై లేకపోతే పాలు కవర్ ఉంటుంది, ఆ కవర్తోనైనా వేసుకో అమ్మ, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు మంచిగా క్రిస్పీగా అయినవి వేడిగా చూసారా ఎంత బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా అదిరిపోయేవి. ఒకసారి నేను చెప్పారా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. బాయ్.